మార్కాపురంలో పనిచేస్తున్నప్పటికీ ప్రవృత్తి అంతా సాహిత్యంతోనే నడుస్తోంది. ఇప్పటికీ అక్కడ నెల నెలా వెన్నెల అనే పేరుతో చాలా సాహిత్య కార్యక్రమాలు నిర్వహించే భాగ్యం కలిగింది. నిజానికి నాలో ఉన్న సాహిత్య అభిలాషని మరింత పెంచింది, నాకు ఒక పెద్ద వేదికనిచ్చింది నిజానికి మార్కాపురమే. అందులోనూ రేడియో కేంద్రం. స్థానికంగా అక్కడ రేడియో కేంద్రం ఉండటాన అక్కడ లభ్యమయ్యే సాహిత్యవేత్తగా నేనుండటాన ప్రతి కార్యక్రమానికి నేనే ప్రధాన భూమిక వహిస్తూ వచ్చాను. మార్కాపురం రేడియో కేంద్రంలో గత 20 సంవత్సరాలుగా కొన్ని వందల సాహిత్య కార్యక్రమాలు రేడియోల ద్వారా ప్రసారం కావడానికి కానీ, నెల నెలా వెన్నెల అనే వేదిక ద్వారా కార్యక్రమాలు చేయడానికి కానీ అది నాకు ఊతమైంది. మరి ఏ నేపథ్యంలో నన్ను ఎంచుకున్నారో తెలియదు. ప్రసాద్ బాబు గారు నాకు ఫోన్ చేసి అమ్మ పేరుతో జీవన సాఫల్య పురస్కారాన్ని నీకు ఇవ్వడానికి నిర్ణయించుకున్నామని చెప్పారు. నేను మా సోదరులకు చెప్పాను, ఇంకా పెద్దలు చాలామంది ఉన్నారన్నా, మా ప్రాంతంలోనే చాలామంది పెద్దలు ఉన్నారని నాకు గురు సమానమైన పెద్దలందరినీ స్మరించుకున్నాను. దేవులపల్లి విశ్వనాథన్ గారు, దిట్టకవి శ్రీనివాసాచార్య గారు, డాక్టర్ అన్నపరెడ్డి వీరారెడ్డి గారు లాంటి పెద్దవాళ్ళంతా ఉన్నారు అంటే మా సోదరుడు ఒక మాట అన్నారు, నీలో ఈ సంస్కారం ఉంది, అందుకే నీకు ఈ పురస్కారం అని. చాలా ఆనందపడ్డాను. ఈ అభిమానానికి, ఈ పురస్కారానికి నేను సదా బద్ధుడనై ఉంటానని తెలియజేస్తూ, విశిష్ట సాహిత్య రంగ ప్రతిభా పురస్కారం ఓ చల్లని చంద్రకిరణంలా అందమైన నవ్వుతో పలకరిస్తాడు. ఓ చల్లని కిరణంలా అందమైన నవ్వుతో పలకరిస్తాడు. రత్నమై ప్రకాశిస్తూ మల్లెల గంధంలా మనసును విరబూయిస్తాడు. ఓ గంభీర వృక్షంలా నిలబడుతూ సాహితీ సరస్వతికి అమూల్య ఆభరణాలను సమర్పిస్తాడు. సొంత గొంతుకతో కవిత్వం వినిపిస్తాడు. ప్రతిభా పురస్కారం అందిస్తూ మమ్ము మేము గౌరవించుకుంటున్నాం. సమర్పణ కొర్రా ప్రసాద్ బాబు గారు అధ్యక్షులు. హర్షితని గౌరవంగా సన్మానించుకుంటుంది. హర్షితం హర్షితం హర్షితం. రాజహంసగా నీ నృత్యం హర్షితం. శివనందినిగా నీ నాట్యం హర్షితం. నాట్యమయూరిగా నీ నర్తన హర్షితం. ఓ చిన్నారి హర్షిత, నీవు కాలికి గజ్జె కట్టి రంగస్థలంపై భాసిస్తుంది. శ్రీశైలం కళావేదిక చిద్విలాసంగా మనకు అందించే సుప్రసన్న హృదయం వారిది. సుప్రసన్న హృదయం వారిది. మనిషి నడవడికి
మంచి గంధం పులిమే చరిత ప్రసన్న కుమార్. మెడబలిమి సాంబశివరావు గారు విశిష్ట పౌరాణిక రంగస్థల నట ప్రతిభా పురస్కారాన్ని ఈరోజు అందిస్తున్నారు. ఆ మనిషికి మంచితనం కవచమై ప్రకాశిస్తుంది. ఆ మనిషికి చూపుల్లో గమ్యం, రక్తంలో లక్ష్యం ఉరకలేస్తూ ఉంటుంది. ఆ మనిషికి జీవకోటిని ప్రేమించే తత్వం ఉంది. మనసు క్షేత్రంలో సమభావం సస్యమై కళకళలాడు. వెండి తెర మీద ఎన్నో అజరామర చిత్రాలు, వెండి తెర మీద వారివి ఎన్నో అజరామర చిత్రాలు. అపురూప పాత్రలు, అద్భుత నటన, తారల అందచందాలు, మత్తెక్కించే పాటలు, మనసును దోచే సంగీతం. ఇంకాస్త లోతుకు వెళితే నిర్మాతలు, దర్శకులు, టెక్నీషియన్స్ వందలాది మంది కృషి ఫలితంగా ఓ సినిమా వెలుస్తుంది, రంగం వెలిగిపోతుంది. ఇందులో ప్రతిభ, అదృష్టం వికసిస్తుంది. ఉన్నత శిఖరాలు అధిరోహించడం చాలా మామూలే. చదివింది వినయంగా తల ఊపుతుంది. ఆమెకు మేమంటే చాలు చాలా ఆనందం. ఆమె కళ్ళల్లో కనిపిస్తుంటే మా మేయర్ గారికి మేము అందించుకుంటున్నటువంటి ఒక చిరు సత్కారం అమ్మ అనుకుంటాం. ఘనంగా సాహిత్య సాంస్కృతిక సేవా సమితి వారిని ఘనంగా సత్కరిస్తుంది. ఆమె జ్వలిస్తూనే ఉంటుంది. ఆమె జ్వలిస్తూనే ఉంటుంది. లక్ష్యానికి జ్వలనం ఒక ఉన్నత తత్వం. మెరుపులో నుంచి విద్యుత్ తరంగాలు ఉబికినట్లు ఆమె చేతుల్లో సేవా సంకల్పాలు ఉదయిస్తాయి. అలాంటి రీడింగ్ రూమ్ క్లబ్ సభ్యులుగా మీరు ఉన్నందుకు మా ఆదరాన్ని అందిస్తుంది. వారికి మా సమితి తరఫున అందరూ సభ్యులు కూడా సత్కారాలు అందజేస్తున్నారు. వారికి పూలతోటి, పూలమాలతోటి వారికి అభినందన చందనాలు అర్పించుకుంటున్నారు. మీరు కూడా మా శ్రీకృష్ణీయంగా నిండు గుండెతోటి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొని అందరికీ తలలో నాలుగులా ఉన్నటువంటి వ్యక్తులు కొర్రా ప్రసాద్ బాబు గారు. కొర్రా ప్రసాద్ బాబు గారు ముందు డాక్టర్ అంటే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఆయన డాక్టర్ అనేటువంటి బిరుదుని సంపాదించవలసిందిగా, భవిష్యత్తులో సంపాదించుకోవాల్సిందిగా వినయం. డాక్టర్ కొర్రా ప్రసాద్ బాబు గారు అంటే ఎంత బాగుంటుంది. అలాంటి తప్పకుండా వారిని